హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈ మధ్యన నాకు హెల్త్ బాగోక నేనైతే మా ఆయన బజార్కి పంపించానండి. సో ఆయన వెళ్ళి అన్ని రకాల కూరగాయలు కూడా మంచివే తీసుకొచ్చారు. కానీ బెండకాయలు మాత్రం కొంచెం ముదిరిపోయినవి అయితే తెచ్చారండి. వీటితో కర్రీ చేసినా ఫ్రై చేసినా అంత బాగుండదండి. సో ఏం ప్రిపేర్ చేద్దామని ఆలోచిస్తుంటే బెండకాయ పచ్చడి అయితే గుర్తొచ్చింది. లేట్ చేయకుండా ప్రిపేర్ చేశానండి. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా బెండకాయల్ని శుభ్రంగా కడిగేసుకొని తడి లేకుండా క్లాత్ తోటి ఒత్తేసుకోండి. అలా ఒత్తుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా కొంచెం నూనెలోని పచ్చివాసన పోయి ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా వేగించుకొని ప్లేట్లోకి అయితే తీసుకోండి. అదే ప్యాన్లోకి మరి కాస్త నూనెనైతే వేసుకొని గుప్పుడు ధనియాలు, 4-5 పచ్చిమిర్చి, అలాగే ఒక 2 టమాటీలని ఇలా ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో మంచిగా వేగించుకోండి. ఇలా దగ్గరికి అయ్యేంత వరకు వేగించుకొని దాన్ని కూడా ఇలా ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. ఇప్పుడు మొత్తం అన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో అయితే వేసుకోండి. మొత్తం అన్నిటిని ఇలా వేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెము కొత్తిమీరను కూడా వేసుకోవాలి. అలాగే చిన్న అల్లం ముక్కను కూడా వేసుకోండి. పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయల్ని కూడా వేసుకోండి. 4-5 రెబ్బలు వేసుకోండి. తర్వాత ఒక గుప్పెడంత జీలకర్రని, రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇందులో నేనైతే వాటర్ వేసుకోలేదండి. బెండకాయలో ఉన్న తేమ వలన ఇలా బాగా దగ్గరగా మనము మిక్సీ పట్టుకోవచ్చు. దాని తర్వాత పోపు కోసము ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా పోపు దినుసులు, 4-5 పచ్చిమిర్చిని, కొంచెం వెల్లుల్లిపాయల్ని, అలాగే కొంచెం జీలకర్రని వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని వేగించుకోండి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని మళ్ళీ ఇలా వేగించుకోండి. పోపు బాగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి బెండకాయని, ఆ పేస్ట్ని ఈ పోపులో వేసేసుకోండి. నేనైతే ఇందులో వాటర్ అస్సలు వేసుకోలేదండి. ఆయిల్లోనే మంచిగా వేగించుకున్నాను. సో మీరు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటే చేసుకోండి, లేకపోతే లేదు. ఆయిల్లో వేసుకొని వేగించుకుంటే మనకి కమ్మగా ఉంటుందండి పచ్చడి అయితే. మీరు రుచికి సరిపడిన కొంచెం సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి సరిపోకపోతే. సో ఇలా బెండకాయ పచ్చడిని అయితే బెండకాయ ఇష్టం లేని వాళ్ళకి తెలియకుండా ఒక్కసారి చేసి పెట్టండి. చాలా బాగుందంటారు. అంత టేస్టీగా ఉంటుందండి. మరి అంత జిగురుగా ఏమీ ఉండదండి. చాలా బాగుంటుంది. నార్మల్ మనం పచ్చళ్ళు ఎలా ఉంటాయో అలాగే ఉన్నదండి. సో నేనైతే ఇలా దోశతో అయితే తిన్నాను. చాలా బాగుంది. రైస్తో కూడా చాలా బాగుంటుందండి. నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.